ఎడిటర్గా తీసుకుంటానంటే నేను వస్తాను అన్నా. అంటే ఇమ్మీడియట్గా మేము అది చేయలేదు, పని చూడాలి కదా, ముందు పనిలో పడండి, మేము డెప్యూటేటర్గా తీసుకుంటాం, ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఆ క్వశ్చన్ తర్వాత మేము చేయొచ్చు అని అన్నాడు. సరే అందుకని అప్పటికప్పుడు నిర్ణయం చేసుకొని వస్తానని చెప్పాను. చాలా ఇష్టంగానే ఈనాడులో సెలవు తీసుకొని రామేంద్రరావు గారికి చెప్పి బాధగా వెళ్ళి ఆంధ్రప్రభలో చేరాను. వాళ్ళు ఎందుకు పిలిచారు అని అంటే, అప్పట్లో ఆంధ్రప్రభ పత్రిక సర్క్యులేషన్ విపరీతంగా పడిపోయింది. దాన్ని ఎందుకు పడిపోయింది, ఏం చేయాలి అని ఒక పెద్ద సంస్థ పెట్టి సర్వే చేస్తే రిపోర్టింగ్ నెట్వర్క్ చాలా వీక్గా ఉంది, మఫ్సిల్ కవరేజ్ బాగా పెంచాలి, ఇమ్మీడియట్గా దానికి ఏదో ఒకటి చేయాలి అని అన్నారు. సరే అప్పుడు ఎవరు చేయగలరు అని వాళ్ళు మొత్తం మార్కెట్ అంతా సర్వే చేస్తే నాకు ఈనాడులో ఆ పని నేను చేశానని చెప్పినట్లున్నారు. వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రకంగా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక అది నా పోరాటాలో రెండో భాగం. ప్రొపరేటర్ ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసేసి డిప్యూటేటర్ హోదాలో నన్ను అపాయింట్ చేసేసాడు. కొత్తవాడు ఎవడో వచ్చాడు అనేవరకల్లా ఒక రకమైన అపనమ్మకము, అనుమానాలు అన్నీ అయిపోయి ఒక హాస్టైల్ అట్మాస్ఫియరు ఏర్పడి ఉన్న టైంలో నేను ఆంధ్రప్రభలో 90 నవంబర్లో అడుగుపెట్టాను. అది ఎట్లాగో అంటే ఈనాడు అనే దానికి ఒక రకమైన ఇమేజ్ ఉండేది అప్పట్లో జర్నలిస్టులకు. వాటిల్లో అక్కడ పనిచేసిన వాడిగా నన్ను కర్కోటకుండని, మనుషులు తింటానని, చండశాసనుడని, చాలా దుర్మార్గుడని రకరకాలైనటువంటి ప్రచారాలన్నీ జరిగిపోయి ఇక అతను వచ్చేస్తున్నాడు, మీరందరూ ఏమైపోతారు అని అక్కడున్న యూనియన్లు, అక్కడ పనిచేసిన జర్నలిస్టు సిబ్బంది, ఆఖరికి చాలా పెద్ద పొజిషన్లో ఉన్న పాత్రికేయులు, ఎడిటోరియల్ పెద్దలతో సహా అందరూ ఒక రకంగా నా మీద కత్తి కట్టినటువంటి, ఏ రకంగానూ ఇతను ఎందుకు పనికిరాడు, ఇతను అర్జెంటుగా కింద పడేయాలి, పనికిరాడు అని తేల్చాలి అని కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో నేను వెళితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే, మహామహులైన రిపోర్టర్లు ఉండేవాళ్ళు కానీ ఎవరు పనిచేయటం అనేది పెద్దగా మానేసి చాలా కాలమైంది. అది వాళ్ళందరూ వృత్తిలో నాకన్నా చాలా సీనియర్లు. ఉదాహరణకి కంచర్ల పూర్ణచంద్రరావు అని ఉండేవాడు. ఆయన జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు యూనియన్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు మేము జగ్గయ్యపేటలో, నేను కమ్యూనిస్ట్ పార్టీ దాని పౌర సంఘాల పనులు నేను చూసినప్పుడు మా ఊళ్ళో ట్రేడ్ యూనియన్ పెడదాము అని అనుకుంటే దానికి ముఖ్య అతిథిగా ఆయన్ని పిలుచుకొని ఆయన వెళ్ళి ఆయన వెంబటే ఉండి ఆయన ఉపన్యాసం ఇప్పించి మళ్ళా దగ్గరుండి ఆయన బస్సు ఎక్కించాను నేను. అటువంటి వాళ్ళు ఆయన నాకప్పుడు నెల్లూరులో రిపోర్టర్గా ఉండేవాడు, స్టాఫ్ రిపోర్టర్. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది చాలా సీనియర్లు స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నారు. వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్షను. అంటే ఈనాడులో నేను చేసింది ఒక రకంగా వెనక నుంచి వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వటమే తప్ప రోజువారీ పనిని కోఆర్డినేట్ చేయటం కాదు. కానీ ఇక్కడ మొత్తం నెట్వర్క్ మొత్తానికి నేను నడిపించి స్టేట్ వైడ్గా ఒక స్టోరీలు ఫైల్ చేయటము, ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పటము, స్ట్రింగర్లను అపాయింట్ చేయటము, వాళ్ళ రిపోర్టర్లకి అసైన్మెంట్స్ ఇవ్వటము, పనిచేయని వాళ్ళని తిట్టటము, ఇవన్నీ చేయవలసినటువంటి పని. ఇంత పెద్ద మహామహులు ఉన్నారు, మహామహులతో పని చేయించాలి అని అన్నప్పుడు న్యాచురల్గా వాళ్ళ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది. పోనీ ఆ సంగతి చెప్దామా అంటే మిగతా స్టాఫ్ ఆ వార్తలు ఏదన్నా వస్తే వేయవలసింది ఎడిటోరియల్ విభాగాల్లో. ఆ ఎడిటోరియల్లో పనిచేస్తున్న కీలక స్థానంలో ఉన్న వాళ్ళకే నా మీద ఒక రకమైన ద్వేషం పెంచుకున్నారు. అంటే అది వాళ్ళ తప్పు కాదు, ఆ పరిస్థితుల్లో ఆ పొజిషన్లో నేనున్నా అలాగే ఫీల్ అయ్యి ఉండేవాడిని. ఎవరో తెలియదు కదా, అందుకని వాళ్ళకి తెలుసుకుని నా సంగతి తెలియటానికి, నేను మరీ అంత దుష్టశక్తిని కాదని చెప్పడానికి, నాకు కూడా కొంచెం పని వచ్చని చెప్పి అభిప్రాయం కలిగించి వాళ్ళందరికీ కోఆపరేషను తీసుకోవడానికి కొద్దిగా టైం పట్టింది. కానీ వచ్చింది. దాదాపుగా అందరూ ఎవరెవరైతే నా మీద కొంత అనుమానాలు పెంచుకున్నారో అందరూ తర్వాత సహకరించారు. దాదాపు రిపోర్టింగ్ నెట్వర్క్ అంతా ఇంతకుముందు నేను చెప్పాను పూర్ణచంద్ర, ఇప్పుడు ఆయన లేడు పాపం, స్వర్గస్థుడే చాలా కాలమైంది. ఆయన శాస్త్రి గారు చెప్పేది కరెక్ట్, ఆయన చెప్పినట్టు ఇప్పటికి ఇన్నాళ్ళకి సరైన నాయకుడు వచ్చాడు మాకని అవుట్ ఆఫ్ ది వే పోయి ఆయన నాకు చాలా సహకారం చేశాడు. ఇటువంటి వాళ్ళు మా రిపోర్టర్లు కూడా అప్పట్లో మెరికల్ లాంటి రిపోర్టర్లు ఉన్నారు. మంచి స్టోరీలు ఫైల్ చేశాం, ఇన్వెస్టిగేటివ్ స్టోరీలు, స్పెషల్ స్టోరీలు చేసి అసలు వార్తని వార్తలాగా చూడటం, ఎక్కడెక్కడ సెన్సేషన్ క్రియేట్ చేయటం.
ఈ రకమైన ఒక యజ్ఞంలాగా చేసేవారు కల్లా ఆంధ్రప్రభ సర్క్యులేషను దాదాపు ఒక 10-12 వేలకు పడిపోయిందల్లా 70,000 దాకా వచ్చింది 1990లో. సరే ఆ దశలో అది నేను ప్రూవ్ చేసుకున్న ఆ టైంలోనే ఇక ఇంకొక కొన్ని కారణాంతరాల వల్ల నేను అక్కడ విరమించుకోవాల్సి వచ్చింది. అదే టైంలో ఆంధ్రభూమి నుంచి నాకు ఎడిటర్గా రమ్మని మళ్ళీ అక్కడ యాజమాన్యం పిలిచింది. దాంతో ఎడిటర్గా నా ప్రస్థానం 3వ దానికి వచ్చింది. విధి నిర్వహణలో రాగద్వేషాలకు ఎంవీఆర్ శాస్త్రి తావివ్వరు. ఆయనది నిక్కచ్చి విధానం. పాలు నీళ్లు వేరు చేసే హంసలాగా వార్తల్లో వ్యాఖ్యల్లో నలుపు తెలుపులను నిర్మోహమాటంగా వేరు చేసి చూస్తారు. వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ లైక్స్ డిస్లైక్స్ ఉన్నాయి నాకు, చాలా తీవ్రం. మామూలు ప్రతి విషయంలోనూ నాకు ఒక పట్టాన్ని ఎవరు నచ్చరు, అందరిలోనూ తప్పులు ఎన్నుతాను. మా ఇల్లాలు అంటుంది, నేను కనుక భగవంతుడు వచ్చినా సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చినా నేను ఆయన తప్పులు ఎత్తుకుతాను, ఆయన ఏంటో ఇదని అంటావు కానీ ఎవరిని మిమ్మల్ని మెచ్చరంటుంది. అది నిజమే. కానీ అలాగని నాకు ఎవరో నచ్చరు కాబట్టి వాళ్ళు నాకు నచ్చని విషయం అంతా కూడా నేను పత్రికలో వెయ్యను అని నేను ఎప్పుడు అనుకోలే. అన్నీ చాలా వ్యతిరేకత నేను రాసిన దానికి ఆక్షేపిస్తూ కనుక ఎవరు రాసినా పత్రికలో ప్రముఖంగా వేద్దామని అనుకుంటున్నా. దురదృష్టవశాత్తు అటువంటి సందర్భాలు ఎవరు కలగలేదు. అన్నీ ఏదో 1-2 సందర్భాలు ఎవరు రాసినా అది పత్రికలో వేసానే తప్ప వెయ్యను అని నేను చెప్పలేదు. అలాగే నేను నా వ్యక్తిగత విశ్వాసం ఇది కనుక ఈ విషయం దాచుకుని పత్రికా సంపాదకుడిగా మాత్రం నేను ఒక రకంగానూ దీనిగా ఒక రకంగానూ ఉంటానని కూడా నేను అనుకోలే. ఎందుకనంటే కొంతమంది పత్రికా సంపాదకులు వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా తీవ్రంగానూ రాసి ఆ పుస్తకాలు విడిగా ప్రచురించుకొని తన పత్రికలో మాత్రం సీరియల్గానో దాని ప్రస్తావన రాకుండా పత్రికను నడుపుతూ అది పత్రిక ఇది వ్యక్తిగతము అని నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను తీవ్రంగా ఒక విషయం సత్యము, ఇది జనానికి తెలియవలసింది, దేశానికి ధర్మానికి ఇది అవసరము అని నమ్మినప్పుడు అది నేను వ్యక్తిగా నమ్మితే పత్రికలోనూ రావడానికి కూడా నేను భయపడితే నేను అయితే నా విశ్వాసంలోనే తప్పు ఉండాలి, లేదు నా పాత్రిక బాధ్యతలో నా అవగాహనలో అయినా లోపం ఉండాలి. అందుకని చాలా వివాదాస్పదము అని అనుకున్నవి కూడా నేను సత్యము అని నమ్మితే నేను రచయితగా రాసిన ప్రతిదీ నేను నా పత్రికలోనే వేశాను తప్ప నేను రచయితగా ఒకటి చెప్పి సంపాదకుడిగా ఒక మాట మాట్లాడాను. అలాగని సంపాదకుడిగా మనం రచయితగా నేను ఒకరిని వ్యతిరేకించిన సంపాదకుడిగా ఆ వ్యక్తుల మీద మాత్రం మళ్ళా ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చా. ఉదాహరణకి గాంధీ గారు, ఆయన జాతిపిత, దేశంలో అందరూ ఆరాధించే వ్యక్తి, గౌరవించదగ్గవాడు, పూజ్యుడు, అందులో అనుమానం లేదు. కానీ రాజకీయంగా ఆయన రోల్ ఏమిటి, స్వతంత్ర పోరాటంలో దేశానికి ఆయన వల్ల జరిగినటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది నిష్పాక్షికంగా ధర్మబద్ధంగా ఒక ధర్మపీఠం మీద నిలబెట్టి ఆయన్ని బేరీజు వేయాల్సి వచ్చినప్పుడు నాకు కొన్ని లోపాలు కనపడినాయి. అది కూడా కేవలం తప్పులు ఎతకటానికి కాదు, భారతీయ చరిత్ర మొత్తాన్ని కూడా అధ్యయనం చేస్తూ రాసిన సీరియల్స్లో భాగంగా ఒక దగ్గరికి వచ్చి గాంధీ గారి గురించి మాట్లాడినప్పుడు నాకు చాలా లోపాలు కనపడినాయి. ఆ లోపాలు ఏ రకంగా చూసినటువంటి ఏ రకంగానూ సమర్థించలేనివిగా కనపడినప్పుడు ఆ విషయాలన్నీ పత్రికలో పెట్టాయి. అది వచ్చింది. ఆయన చేసిన ప్రతి నడతని, నడవడినితో సహా ఆయన నిర్ణయాలని చాలా తీవ్రంగా నేను వ్యతిరేకించాను. అది పుస్తకంగా కూడా వచ్చింది, మన మహాత్ముడు అని. ఇదంతా ఉన్నప్పటికీ నేను వ్యక్తిగతంగా గాంధీతో తీవ్రంగా విభేదించినప్పటికీ కూడా నేను సంపాదకుడిగా ఉన్న పత్రికలో గాంధీ జయంతి వస్తే గాంధీ గారిని చాలా మెచ్చుకుంటూ ఎవరెవరైతే రాయగలరో వాళ్ళనే వెతికి ఆయనతో చాలా మంచి ఆర్టికల్సే రాయిస్తానే తప్ప నాకు ఆయన అంటే ఇష్టం లేదు. కానీ ఆ గాంధీ చెడ్డవాడు అదేని వార్త నా పత్రికలో ఎప్పుడు ఇంతవరకు నేను ఆ పర్టికులర్ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో రాసిన రాత తప్ప పత్రికకు సంబంధించి మాత్రం గాంధీకి ప్రజలకు పూజ్యభావం ఉన్నప్పుడు పత్రికకి తప్పనిసరిగా ఆ పూజ్యభావాన్ని గౌరవించాల్సిందే తప్ప నీకు ఇష్టం లేనంత మాత్రాన్ని ఎవరిని కించపరచకూడదు అనేది నేను నమ్ముతున్నా. ఆ రకంగా వ్యక్తిగత విశ్వాసానికి పత్రికకి అలాగే ఒక వైరుధ్యము ఉండవలసిన అవసరమూ లేదు. అలాగని మనం దాచుకొని మన విశ్వాసం మాత్రం ఎవరికి చెప్పకు, నేను లోపల మాత్రం ఇదంటాను పైకి మాత్రం ఇదంటాను అంటే అది కపటత్వం అవుతుంది. అది ఇది లేకుండా కూడా
నిర్భయంగా ఒక విషయం మాట్లాడి పత్రిక విధానానికి భంగమైనప్పటికీ ఒక రకంగా కొంచెం అసహజం అయినప్పటికీ కూడా జనాన్ని ఒప్పించగలిగి ఇప్పుడు మొత్తం 34 ఏళ్ల చరిత్రలో నేను వందల కొద్ది ఆర్టికల్స్ రాశాను, కొన్ని వందల వ్యాసాలు రాశాను, ఎన్నో పరిశోధనాత్మకమైన సీరియల్స్ రాశాను. వీటిలో అన్నీ వివాదాస్పదమైనవే. కానీ నేను రాసిన ఏ ఒక్క రాత, ఏ ఒక్క ఆర్టికల్ కూడా వివాదగ్రస్తం కాల. ఇది తప్పు, నేను తప్పు రాశాను అన్నటువంటిది కాంట్రవర్సీల గురించి రాశాను, కానీ నేను కాంట్రవర్షియల్ రాయలేదు. అది ఎందుకు అని అంటే, మనం చెప్పేది విషయం ఉన్నప్పుడు, దానికి సరైనటువంటి ఆధారాలు చూపించినప్పుడు, దానికి రుజువులు ఉన్నప్పుడు వాటిని పెట్టి ఇగో ఈ కారణాల వల్ల నేను అనుకుంటున్నాను అని నన్ను నిజాయితీకి కనుక పెడితే అది ఏది వివాదగ్రస్తము కాదు, ఎవరు దాన్ని ఆక్షేపించరు అని నేను నమ్ముతున్నాను. అటువంటివి ఎన్నో చేయగలిగాను కాబట్టి బహుశా నాకు వృత్తిపరంగా కొంత గుర్తింపు కూడా వచ్చిందని. నిజాలను వెలికి తీయటంలో ఎంవీఆర్ శాస్త్రికి తరతమ భేదాలు లేవు. తనను ప్రేమించేవారిని, తాను గౌరవించేవారిని సైతం ఆయన ఏనాడూ ఉపేక్షించలేదు. మన ఆంధ్రప్రభలో పనిచేస్తున్నప్పుడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి బెడ్రూమ్లో 4 వ్యక్తులను చంపేశారు. ఆ శవాలు అక్కడ ఉన్నాయి. ఆ విషయం తెలిసినప్పుడు నేను పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తిలో మా అనంతపురం రిపోర్టర్ కాశీపేతన్ ఉండేవాడు, ఆయన మేము కొన్నాళ్ళు అక్కడ క్యాంప్ చేసాం, కొన్ని వార్తలు రాసాం. అప్పుడు ఏంటంటే పరిస్థితి, ఆయన గాడ్ మ్యాను, సాక్షాత్తు భగవంతుడు. అటువంటి చోట్ల ఆయన బెడ్రూమ్ని చూపించడమే అపచారం అని అనుకుంటున్న టైంలో 4 శవాలు పడి ఉంటాం, రక్తపు మడుగు, నానా బీభత్సం అనేది అందరూ హరాయించుకోలేకపోయారు. కానీ నేరమే జరిగింది. ఆ జరిగిన దాని మీద మామూలుగా మరి నేరం జరిగినప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, కేసు పెట్టాలి, దర్యాప్తు జరగాలి, దాన్ని బట్టి శిక్ష న్యాయ ప్రకారం జరగాల్సింది జరగాలి. ఆ విషయంలో ఏమైందంటే మొత్తం చట్టము సెలవు తీసేసుకున్నది. అసలు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది, తెలిసి తెలియక మొదలు వాళ్ళు చేశారు. ఆ తర్వాత పెద్ద పోలీస్ ఆఫీసర్లు అందరూ, ఆయన భక్తి లేని వాళ్ళు అందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆ కేసును మొత్తం పూర్తి చేశారు. ఇప్పటికీ అది ఆ సమాధి అలాగే ఉంది, ఆ కేసు సమాధి. ఆ టైంలో మొత్తం అందరికీ రాష్ట్రం అంతా సంచలనం కలిగిస్తున్న టైంలో నేను వెళ్ళి కొన్ని మా రిపోర్టర్లతో రాయించాను. నేను నా బయలుతో కూడా అక్కడ వాళ్ళు పోలీసులు చెప్తున్నది, దాన్ని ఏ విధంగా హషప్ చేస్తున్నది, అవాళ ఏం జరిగింది, చెప్తున్నది ఎట్ట కాకమ్మ కథ అనేది నేను 2 ఆర్టికల్స్గా రాశాను. అప్పట్లో చాలా పెద్ద సంచలనం అయింది. మిగతావి ఒక పత్రికలో ఇది రావటము అనేది, ఈ విషయాలు పత్రిక చేయటము ఎంత ధైర్యమా అనేది అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మొత్తానికి నేను రాసింది తప్పని కానీ లేక దురుద్దేశంతో రాశారని మాత్రం ఎవరు అనలేదు. అదొక చిన్న ఎగ్జాంపుల్. ఇక అది కాక ఇంకొక చిన్నవి మా విలేకరులు రాసిన దాని మీద గొడవలు అయినప్పుడు నేను వెళ్ళి కూర్చొని నేను రిపోర్టింగ్ చేసిన చాలా ఆంధ్రప్రభలో ఉన్న టైంలో చాలా ఉన్నాయి. ఈ ఆంధ్రభూమికి వచ్చినప్పుడు కూడా ముఖ్యంగా 2 వార్తలు. ఒకటి రామోజీరావు గారు, ఆయన ఫిల్మ్ సిటీ కొత్తగా పెట్టినప్పుడు అందులో చాలా అవకతవకలు ఉన్నాయి, వైలేషన్స్ చేశారు అనేది మా దృష్టికి వచ్చింది. అది ఎట్లా వచ్చింది, అందులో ఏమున్నాయి అనేది ఎవరికీ తెలియదు. దాన్ని చూసిన వాళ్ళు లేరు, అక్కడ లోపల కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయో తెలియదు. ఈ విషయం తెలిసినప్పుడు ఏంటో తెలుసుకుందామని మామూలుగా ఎవరిని లోపలికి మనం అడిగితే చెప్పరు కాబట్టి మా విలేకరి ఒక అతని సాయంతో అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని లోకల్ వాడు నన్ను మోపెడ్ ఎక్కించుకొని మోపెడ్ మీద వెనక వాళ్ళ ఊళ్ళో వాళ్ళలాగా తీసుకొని వెళ్ళి మొత్తం తిప్పాడు. అప్పుడు ఆ హోటళ్ళు ఏమొస్తున్నాయి, ఎక్కడేమొస్తున్నది, ఏది కన్స్ట్రక్షన్లో ఉన్నది, ఎక్కడ వైలేషన్ ఏమిటి అనేది గబగబా చూసేసుకొని మళ్ళీ మా రిపోర్ట్ నేను వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మోపెడ్ మీద మా ఫోటోగ్రాఫర్ వెళ్ళి వాడు ఫోటోలు తీస్తే అవన్నీ కలిపి రామోజీ ఫిల్మ్ సిటీ చట్టానికి చెల్లు చీటీ అని ఫస్ట్ పేజీలో వేసాం. దాని మీద ఆయన మాకు డిఫమేషన్ సూట్ కూడా ₹1 కోటి నా మీద వేశారు, నా మీద పత్రిక మీద. తర్వాత రాసింది వాస్తవం కాబట్టి మరి దాని మీద వాళ్ళు చర్యలు తీసుకుని కేసు అలాగే పోయింది. ఇదేం కాలేదు. కానీ మొత్తానికి పెద్ద సంచలనం కలిగించింది. మనం రాస్తే దాన్ని ఇంకొకళ్ళు ఖండించటము, తప్పు రాశాము అనిపించుకోకుండా యథార్థంగా ప్రజల ముందుకు చెప్తే ఒక విలేకరి తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించిన వాడు అవుతాడు అనటానికి అది చాలా గొప్ప సంతృప్తినిస్తుంది వృత్తిపరంగా. అది కలిగించిన ఒక వార్త.